నేటి యువతలో సామాజిక దృక్పథం బాగా కనిపిస్తోందని, అది ఎందరికో మేలు చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గాజువాక 74వ వార్డ్ నెహ్రూ నగర్లో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పేదల అవసరాన్ని గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయులుగా గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారులు ప్రజాసేవలో ముందుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తి రెడ్డి, వెంకట్రామయ్య, వంశీరెడ్డి, దేవన్ రెడ్డి, పివి సురేష్, ఏఎన్ఆర్ అధినేత నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కానీ నేను చూస్తున్నాను వంశీ కానీ దేవన కానీ ఇద్దరు కూడా ఏదో ప్రజాసేవ చేయాలి, పేదవాళ్ళకి ఉపయోగపడాలి, ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాను. ఇద్దరే కూడా సోషల్ మీడియాలో చాలా ఎప్పుడు ఏదో కార్యక్రమం, ఏదో బట్టల మంచిదో లేకపోతే ఏదో ఒకటి పేదవాళ్ళకి ఉపయోగపడేది. నిజంగా ఆ పుణ్యం అనేది ఊరిన పౌర్ణమ తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో నాన్న మరి ఆనాడు ఎప్పుడో ప్రజల ఎమ్మెల్యే కావాల్సింది. కానీ ఆయన మంచితనం వల్లే భగవంతుడి రోజున ఒక పెద్ద సూపర్ స్టార్ను కూడా ఎదుర్కొనే మరి ఎమ్మెల్యే కాలంలో ఉంటే భగవంతుడు ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన పుణ్యం మన ఆయన ఎదురు నిలబెట్టింది. కాబట్టి దాన్ని ఎప్పుడు నమ్ముతాను, బలంగా నమ్ముతాను. మన మంచి, మన ధర్మం, మన నీతి, నిజాయితీ మనం ఎప్పుడు కాపాడుతుంది. ఎంత పెద్దగానే వెళ్ళిపోవచ్చు, ఆ రెండు ఉంటుంది. కాబట్టి మీరు కూడా నాన్న ఏ రకంగా మరి మంచితనంతో, నీతి, నిజాయితీకి మరి గాజువాక ప్రజలు మనసును దోచుకున్నాడు, అదే రకంగా మీరు కూడా దోచుకున్నారు. దాంట్లో అలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా నాకు చాలా సంతోషం. యాక్చువల్గా సోషల్ మీడియా మీటింగ్ ఉంది, ఇప్పుడు అది కూడా మేము మరి తర్వాత వస్తామని చెప్పి, ఎందుకంటే నాకు విత్తనాలను ఇష్టం. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది అంటే మేము ఉచిగా ఏదో చేస్తాం కాదు, వాళ్ళకి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. వీళ్ళ మంత్రి గారు వచ్చారు అంటే అలాగే యూత్ కూడా. నా ఉద్దేశం ఏమీ లేదు, ఇప్పుడు 10 మంది మంచి మనం కొడితే భగవంతుడు మనం మంచి కొడుతుంది నాకు బలంగా నన్ను పెడుతుంది. అలాగే మంచి కూడా చేస్తుంది యువత. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మనం తెలుసు. దానికి ఉదాహరణ మొన్న మధ్యన చూసాం. మన గాజువాకలో ఒక దుర్మార్గుడు ఒక పాపనే పాపం బ్లేడుతో కోసి చంపేశాడు. ఆయన వెంటనే చెల్లించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక ఆడపిల్లల తండ్రిలాగా ఎలా స్పందించి వెంటనే హోమ్ మినిస్టర్ గారిని మమ్మల్ని పంపించి అక్కడికి మన కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. తప్పనిసరిగా మరి యువత కూడా రాబోయే రోజుల్లో ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మరి రాబోయే రోజుల్లో మన నాయకులు ఏ రకమైనటువంటి మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో మరి గెలుచుకుని చాలామంది ఊహించాల ఎలక్షన్లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం మామూలు గెలవాల 151 సీట్లు 50% ఉంటుంది గెలిచిన తర్వాత చాలామంది ఊహించాల పరిపాలన అలా ఉంటుందని. ఈ రోజున మీరు చూసారు మన సోషల్ మీడియాలో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత అత్యంత మరి పాపులర్ పర్సన్ ఎవరు దేశంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ రోజున దేశంలో మరి ఎన్నో 75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేసి దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇవన్నీ చెప్తారంటే ఒక మంచి పనులు చేయాలనేటువంటి ఒక మనసు సంకల్పం ఉంటే దాని వయసుతో సంబంధం లేదు. చంద్రబాబు గారు చెప్తుంటారు, నేను చాలా పెద్ద 40 years ఇండస్ట్రీ, చాలా పెద్ద మనిషిని, చాలా పెద్ద వయసు ఉంది. మనిషికి కావాల్సిన పెద్ద వయసు, పెద్ద అనుభవం కాదు, పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసుల నాయకుడు మనకు వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు. తప్పనిసరిగా ఆ నాయకత్వంలో ఇలాంటి యువతతో కూడా ముందుకు వెళ్తాం. వెళ్ళి రాబోయే రోజుల్లో యువత అంటే ఏదో అల్లర్చలా తిరిగేవాళ్ళు కాదు, సేవా కార్యక్రమాలు చేస్తాం, మంచి కార్యక్రమాలు చేస్తాం, యువత అంతా కూడా మంచి మార్గం నడిపిస్తాం అనే విధంగా మన గాజువాక సోదరులందరూ కూడా అడ్వాన్స్గా మరి మీ అందరూ గట్టిగా కట్టడం ద్వారా ఆయన ఈ భర్త స్పెషాలిటీ ఉంది. ఆయన నేను మీ ఇద్దరు కూడా కరోనాని జయించి కరోనా వారియర్స్ మరి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ చాలా కష్టపడ్డారు. పాపం మేము కూడా కష్టపడ్డాం. మరి ఎందుకంటే నాయకుడు అన్న మనసు మంచిది, ఆయన ఎప్పుడు నలుగురు మంచి చేసే కానీ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బంది పడుతుంది. అందుకే భగవంతుడు మరి ఆయన కరోనా వచ్చినా కూడా చల్లగా చూసి వీళ్ళని అందరి వచ్చి పంపించాడు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వంశీ
ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుని తప్పనిసరిగా ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇదే రకంగా ఐకమత్యంతో ఉంది. నాన్నకి వాళ్ళు అంత మంచి పేరుందో ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే 5 ఏళ్ళలో పోతుంది, మంత్రి 5 ఏళ్ళలో పోతుంది. చాలామంది ఎమ్మెల్యే చేశారు, చాలామంది మంత్రులు చేశారు. కానీ మనం పట్టుకెళ్ళేది రెండో పట్టుకెళ్తాం, ఒకటి మంచి, రెండోది చెడు. పలానా వ్యక్తి మంచివాడా, పలానా వ్యక్తి చెడ్డవాడా. నాన్న మీకు ఇచ్చింది ఏంటంటే ఎంత ఆస్తి ఇచ్చాడో అది తెలియదు, ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చాడో తెలియదు, ఎంత ఆస్తి ఇచ్చాడో తెలియదు. కానీ ఒక చాలా మంచి పేరుని మాత్రం మీ ఇద్దరికి కూడా ఇచ్చాడు. తప్పనిసరిగా ఆ మంచి పేరుని మీరు రాబోయే రోజుల్లో మరి మరింత నాన్న పేరు ప్రతిష్టలో పెంచే విధంగా మీ ఇద్దరు ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా చేయాలని దాని